విధాత మేము స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మనం మార్కెట్‌లో పొలిటికల్ కన్సల్టెంట్స్ అసలు ఏం చేస్తారంటే సర్వేలు చేస్తారు, సోషల్ మీడియా చేస్తారు అనేది ఒకటి అది ఇట్స్ ఎ మిత్ అన్నట్టు. అది తప్పు. ఎందుకంటే సోషల్ మీడియా సర్వేలతోటి ఎవరు ఎలక్షన్ గెలవరు. అది సోషల్ మీడియా సర్వేలో అవసరం ఉన్నంత పని ఒక ఎలక్షన్‌ని ఒక లీడర్‌ని గెలిపించేందుకు సరిపోదు. సో అవి కూడా ఇంపార్టెంటే. కానీ అదే పొలిటికల్ కన్సల్టెంట్ అని అదొక తప్పుడు ప్రచారం ఉంది ఇన్ జనరల్ మార్కెట్‌లో. మేము విధాత స్టార్ట్ చేసినప్పుడు మా ఆబ్జెక్టివ్ ఒకటే ఉండే. ఆఫ్‌కోర్స్ ఒక లీడర్ తోటి పని చేసి ఏ పొలిటికల్ పార్టీ అయినా ఒక లీడర్ ఎవరైతే ఫ్యూచర్‌లో మంచి ప్రాస్పెక్ట్ ఉన్న లీడరు, ఫ్యూచర్‌లో ప్రోగ్రెసివ్‌గా ఆలోచించి మంచి పాలసీస్ పైన చేసే లీడర్ తోటి వాళ్ళ జర్నీలో మనము జాయిన్ అయ్యి ట్రావెల్ చేద్దాము. మేము ఇప్పుడు కూడా అంటాము, ఒక లీడర్‌కి 99% అసలు కాన్స్టిట్యుయెన్సీ గెలుస్తుందా, గెలుస్తలేదా, తను గెలుస్తున్నాడా, గెలవట్లేదా అనేది తెలుసు. ఏం చేయాలనేది కూడా తెలుసు. మేము యాడ్ చేసేది ఓన్లీ ఆ 1% ఆర్ మ్యాక్సిమం అంటారు కదా, స్వింగ్ ఓట్స్ ఒక 5% మెజారిటీ కిందనే ఎంతోమంది ఓడిపోతూ ఉంటారు. అందులో ఏమన్నా చేంజ్ చేయొచ్చా అనేది పొలిటికల్ కన్సల్టెంట్ చూస్తారు అంతే. బట్ దానికి ఒక టీం అవసరం ఉంటుంది. దానికి కొన్ని ప్రాసెస్, టెక్నాలజీ, దాని కొరకు ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది బ్యాక్‌గ్రౌండ్‌లో. సో నా బ్యాక్‌గ్రౌండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. నేను ఇంతకుముందు మల్టిపుల్ బిజినెసెస్ నడిపాను. నేను గవర్నమెంట్ సర్వీసెస్, గవర్నమెంట్ కాంట్రాక్టింగ్ కూడా చేశాను కన్సల్టింగ్ స్పేస్‌లో. నేను స్టార్టప్స్ కొరకు ఎంతో పని చేశాను. అంతకుముందు నేను యాక్చువల్లీ ముంబైలో పొలిటికల్ కన్సల్టింగ్ వేరే గ్రూప్స్ తోటి కలిసి పనిచేసేది. ఇప్పుడు 2013లో హైదరాబాద్‌కి పర్మనెంట్‌లీ షిఫ్ట్ అయినప్పటి నుండి ఇక్కడ పాలిటిక్స్ వేరే ఉంటుంది కొంచెం. కానీ ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఇమ్మీడియట్ రిజల్ట్స్ చూసినా, నెక్స్ట్ ఇమ్మీడియట్ ఫ్యూచర్ చూసినా కూడా పొలిటిక్స్ ఒక రకంగా ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలదు. ఒక 1 స్టెప్ ముందు మనం ప్రెడిక్ట్ చేయగలిగితే మన పొలిటికల్ కన్సల్టింగ్ మనం ఒక వాల్యూ ఇస్తున్నట్టు లీడర్స్‌కి వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ 1 స్టెప్ ముందు ఎట్లుండటం అనేదే ఒక సమ్మరీ మొత్తం పొలిటికల్ కన్సల్టెంట్ చేసే పని. సో అందులో దానికి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక టీమ్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా విధాత ఒక 1 మ్యాన్ ప్రాజెక్ట్ కాదు. చాలామంది ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మేమందరం డిఫరెంట్ స్కిల్ సెట్ నుండి వస్తాము. మేము ఒక్క స్కిల్ కాదు, అంటే ఓన్లీ రిపోర్టర్స్ కాదు, ఓన్లీ సోషల్ మీడియా లీడర్స్ కాదు. ఇక్కడ మా డిజిటల్ మీడియా ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ ఫీల్డ్ వర్క్. సో మా బ్యాక్‌గ్రౌండ్ మా అందరిది బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చాము, టెక్నాలజీ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చాము, డిజిటల్ మార్కెటింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చాము, రీసెర్చ్ సెఫాలజీ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చాము, రిపోర్టర్స్, జర్నలిస్ట్ కూడా ఉన్నారు మా టీంలో. అండ్ నాన్ ప్రాఫిట్ ఎన్‌జీఓస్ ఎవరైతే డోర్ టు డోర్ ఫీల్డ్లో పనిచేశారో వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మా టీంలో. సో ఇది అగైన్ కొంతవరకు మా టీమ్‌ది అండర్‌స్టాండింగ్, ఎక్స్‌పర్టీస్. కానీ ఇంతే కాక ఎలక్షన్స్‌లో పనిచేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మేము ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాము. ఐపాక్ అయినా, వేరే మైండ్ షేర్ అనలిటిక్స్ అయినా, రాష్ట్ర రాజనీతి అయినా, సోషల్ పోస్ట్, ఇవి ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అందులో నుండి కూడా చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు. ఈ పొలిటికల్ కన్సల్టింగ్ అనేది ఒక ప్రాపర్ ఇండస్ట్రీ షేప్‌లోకి ఇప్పుడు వస్తుంది కాబట్టి చాలామంది ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్డ్ వాళ్ళు కూడా ఉంటారు. సో మా టీంలో కూడా అలా జాయిన్ అవ్వటము, అట్లాంటి ఎన్నో రకాలుగా మేము చూస్తూ ఉంటాము. సో బట్ ఇలాంటి అంత డైవర్స్ స్కిల్ సెట్స్, డైవర్స్ ఎక్స్‌పర్ట్స్‌లను తెచ్చి ఒక లీడర్‌కి పనిచేయాలనేది దాట్ ఈస్ ద మ్యాజిక్ దట్ విధాత బ్రింగ్స్ అండి. దెర్ ఈజ్ నో అదర్ ఏదో మేము పెద్ద చాణక్యులము, అర్థశాస్త్ర చేస్తున్నాం అన్నట్టు కాదు. ఇట్స్ అబౌట్ ఎగ్జిక్యూషన్. బట్ ఆ ఎగ్జిక్యూషన్‌లో తెలిసింది ఇన్ఫర్మేషన్, తెలిసిన క్యాంపెయిన్స్, స్ట్రాటజీస్ చాలా వరకు వస్తుంటాయి. కానీ లాస్ట్ మినిట్, లాస్ట్ ఫ్యూ మంత్స్, లాస్ట్ 6 మంత్స్, 9 మంత్స్, 3 మంత్స్ లోపల ఎగ్జిక్యూట్ చేసే కెపాసిటీ ఉన్న కన్సల్టింగ్‌కే ఫ్యూచర్ ఉంటుంది. సో అది మేము మా ఎక్స్‌పర్టీస్‌గా మేము అనుకుంటాము. అందులో ఆ టైం చాలా తక్కువ ఉంటుంది మీకు ప్రూవ్ చేసేందుకు. ఎంతమంది ఫీల్డ్‌లో ఉన్నా కూడా మీకు ఇమ్మీడియట్‌గా రిజల్ట్స్ కావాలి కాబట్టి టెక్నాలజీ చాలా యూజ్ అవుతుంది. సో అందుకొరకు మేము డేటా అనాలిసిస్ అయినా, డేటా కలెక్షన్ అయినా, దాంతోటి 2 మెయిన్ ఇంపార్టెంట్ లీడర్ కావాల్సినవి ఏముంటాయి, నేను డిసిజన్ ఫాస్ట్‌గా చేసుకోగలగాలి. పాలిటిక్స్‌లో అంటారు కదా, ఒక వారంలో పాలిటిక్స్‌లో మొత్తం దేశాన్ని మార్చే మార్పులు వస్తాయి. సో అటువంటి ఫాస్ట్ పేస్డ్ ఎన్వైర్న్మెంట్లో ఒక డేటా టెక్నాలజీ తోటి సపోర్ట్ తీసుకుంటే మేము తొందరగా రిజల్ట్స్ చూపించగలుగుతాము. లీడర్ తోటి పనిచేసినప్పుడు వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. అంతేకాక మేము మ్యాపింగ్ చాలా చేస్తాం. అంటే ఒక లీడర్‌కి ఒక చిన్న కాన్స్టిట్యుయెన్సీ తీసుకుని ఒక 2 లక్షల ఓటర్ నియోజకవర్గంలో కూడా అసలు ఎవరెక్కడున్నారు, మా వాళ్ళు ఎక్కడున్నారు,
ఏ కమ్యూనిటీ ఎక్కడ ఉంది, ఏ క్యాడర్ ఎక్కడ ఉంది, అది ఒక కాడ చూపించగలిగే కెపాసిటీ మా విధాత తీసుకొస్తుంది వాళ్ళకి. సో వాళ్ళు అక్కడ టక్కున డిసిషన్ తీసుకోగలుగుతారు, ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఏ ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఏ మండలైనా ఏ డివిజన్ అయినా కూడా ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు, అసలు సాల్వ్ చేయొచ్చా కాదా. సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ మేము టెక్నాలజీ తోటి తొందరగా తీసుకురాగలుగుతున్నాం. అందుకొరకే మా రిజల్ట్స్ చాలా బాగున్నాయి. మా క్లయింట్స్ అందరు సక్సెస్ఫుల్గా ఎలక్షన్స్ పోటీ చేయగలిగారు బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ అవర్ వర్క్. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే, చాలామంది పొలిటికల్ కన్సల్టింగ్లో ఓన్లీ ఎలక్షన్ వరకే మేము ఒక 2 రోజులు పనిచేసి బిజినెస్ మానుకొని మాయమవుతారు. అట్లాంటిది కాకుండా ఎలక్షన్స్కి ఇంత కష్టపడ్డప్పుడు, ఒక లీడర్ తోటి వాళ్ళ ఫ్యూచర్కి ఇంత కష్టపడ్డప్పుడు, వాళ్ళని గెలిపించినాక కూడా వాళ్ళతోటి మేము పని చేయాలనేది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఫోకస్ తోటి విధాత ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అ క్విక్ ఇంట్రొడక్షన్ అండి.